మా రాక కోసమే అన్నట్టుగా మీ ఇళ్ల ముందు మీరు తీర్చిదిద్దిన ఆ రంగుల రంగవల్లులు, గడపలకు రాసిన పసుపు కుంకుమలు, గుమ్మాలకు వేలాడదీసిన ఆకుపచ్చని మామిడి తోరణాలు చూసి మేం ముగ్ధులమయ్యాము. ఆ అందమైన అలంకరణలు చూసి లక్ష్మీ సమేతుడనైన నేను, నారాయణుడు సంతోషంగా మీ గృహంలోకి అడుగుపెడుతున్నాము. మాకు స్వాగతం పలుకుతున్న మీ అందరినీ చూస్తుంటే వైకుంఠమే భూమిమీదకు దిగివచ్చినట్టుంది. భోగి పండుగ రోజున వేకువజామునే లేచి చలిని పారద్రోలుతూ మీరు వేసే ఆ భోగిమంటలు కేవలం కర్రలను కాల్చడం మాత్రమే కాదు, మీ మనసులోని బద్ధకాన్ని, పాత ఆందోళనలను కాల్చేసి కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడమే. ఆ వెచ్చని మంటల సాక్షిగా మీ జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని మేము ఆశీర్వదిస్తున్నాం. ముఖ్యంగా సాయంత్రం వేళ మీ ఇళ్లలోని చిన్నారులను కూర్చోబెట్టి భోగిపళ్ళు కోయడం మాకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. రేగుపళ్లతో పాటు చిల్లర నాణాలు, బంతిపూల రేకులు, అక్షింతలు కలిపి ఆ పిల్లర తలలమీద మీరు పోస్తుంటే సాక్షాత్తూ ఆ శ్రీలక్ష్మీ కటాక్షమే వారిపై కురుస్తున్నట్లుగా ఉంటుంది. ఆ పిల్లలకు ఏ దిష్టి తగలకుండా వారు ఆయురారోగ్యాలతో ఎదగాలని మేము దీవిస్తున్నాం. ఇక సంక్రాంతి లక్ష్మిగా ఇంటికొచ్చిన కొత్త ధాన్యం చూసి మురిసిపోండి. ఆ ధాన్యంతో, కొత్త బెల్లంతో, స్వచ్ఛమైన నేతితో మీరు వండే ఆ పొంగలి, మీ భక్తికి మేము తృప్తి చెందుతాము. బంధుమిత్రులందరూ ఒకచోట చేరి ఆనందంగా ఆరగిస్తుంటే ఆ కోలాహలమే మాకు నిజమైన నైవేద్యం. వీధుల్లో గంగిరెద్దుల విన్యాసాలు చూశారా? అవి కేవలం వినోదం కాదు, పరమేశ్వరుని వాహనమైన నంది ఆశీస్సులు మీకు అందినట్టే. అలాగే తలమీద అక్షయపాత్రతో వచ్చే హరిదాసు కీర్తనలు మా నామస్మరణను మీ వీధుల్లో మారుమోగిస్తాయి. ఆకాశంలో పిల్లలు ఎగురవేసే గాలిపటాలు మీ ఆశయాలకు, ఉన్నతమైన మీ ఆలోచనలకు నిదర్శనాలు. అవి ఎంత పైకి ఎగురుతాయో మీ జీవితాలు కూడా అంత ఉన్నత స్థితికి చేరాలి. బంధువుల రాకతో, పిల్లల కేరింతలతో, పెద్దల ఆశీర్వాదాలతో మీ ఇల్లు కళకళలాడుతుండాలి. కల్మషంలేని మీ నవ్వులే మాకు నిజమైన అలంకారాలు. సకల ఐశ్వర్యాలతో, పాడి పంటలతో, సిరి సంపదలతో మీరందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, మీ ఇంటిల్లిపాదికి మా సంపూర్ణ రక్ష ఎప్పుడూ ఉంటుందని అభయమిస్తున్నాం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.